ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అవును, మన జీవితాలకు ఆధారమైన దేవుని యొక్క సన్నిధిలో మనము చేరి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు. ఆయన మన ప్రార్థన అంగీకరించి మనకు ఇరుకులోని సమస్యల్లోంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీరు నుంచి ఆయన నెమ్మది, శాంతి, సమాధానం దయచేసే దేవుడు. అటువంటి ఆధారమైన దేవుణ్ణి, అటువంటి ఆశ్రయ దుర్గమైన మన దేవుణ్ణి, దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడై దేవా, మా మధ్య నిత్య నివాసం చేస్తున్నవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా నీ మహాకృపలో దాయిలో దేవా, నీ కరుణగల రెక్కల నీడ మమ్మల్ని దాచి కాపాడినవాడా, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, సాయంకాల సమయం మందు దేవా, నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, అయ్యా ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా, నీ ఆత్మతో వారిని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మేము ప్రార్థన చేసినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మాకు ఇరుకులో విశాలత దయచేసిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము శ్రమలో మొర్ర పెట్టినప్పుడు దేవా, అయ్యా ఇదిగో మా ప్రార్థన అంగీకరించి దేవా, మమ్మల్ని ఆదుకున్న దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మా ఆధారమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా శైలము, మా కోట అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ గుడారములో మమ్మల్ని దాచి కాపాడి దేవా, నీ నెమ్మది, శాంతి, సమాధానముతో దేవా, నీ కరుణగలతో దేవా మమ్మల్ని ఆదుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా దేవా, ఇదిగో తండ్రి, వినిచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా, నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను. నీ జీవస్వరం ప్రవహిస్తుండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఆ దేవ సమస్తాన్ని దేవా జీవింపజేసి ఆశీర్వదించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ప్రేమలో మేము చేయించిన స్థుతి ఆరాధనంతటిని దేవా నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఆది నుంచి అంతం వరకు నువ్వు ఉండబడొచ్చున్నాను. యజమానుడిగా నువ్వు ఉండబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో మాకు ప్రధాన యాజకుడిగా నువ్వు ఉండి దేవా, ఈ ఆరాధన అంతటిని నువ్వు నడిపించబడొచ్చున్నాను. ఆరాధనకు యోగ్యుడిగా, స్థుతికి పాత్రుడిగా దేవా మా మధ్య నివాసం చేయమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆరాధనలో మొట్టమొదటిగా నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు అని పాట పాడుకుంటూ రాజాదిరాజుని గణపరుద్దాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము, ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగిసిన నిన్ను తాకగలవా. లోక బంగారము, ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒకటై ఎగిసిన నిన్ను తాకగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు.
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసుకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవానరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసుకని పరిశుద్ధుడెడి, పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవానరుడెవ్వరు. నీల జాలి గల ప్రేమ గల దేవుడెడి, నీవేగా విమోచకుడు. నీల జాలి గల ప్రేమ గల దేవుడెడి, నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికేతివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికేతివి, నీ ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. అవునయ్యా, దేవాది దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి రక్షించిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పాపపు ఊబిలో ఉన్న మమ్మల్ని దేవా, అయ్యా నాశనకరమైన గుంటలో ఉన్న మమ్మల్ని దేవా, అయ్యా మమ్మల్ని రక్షించి దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి దేవా, అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ స్థలములో దేవా నిన్ను స్తుతించి ఆరాధించే కృపను దేవా, ధన్యతను యోగ్యతను మా అందరికీ దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఇది కేవలం అయ్యా నీ ప్రేమ అయ్యా, అయ్యా ఇది కేవలం నీ కృపతో మమ్మల్ని ఆదరించిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మమ్మల్ని ఎంతగానో దేవా ఈ పాపానాన్ని విమోచించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా విమోచకుడు సజీవుడని దేవా నిన్ను స్తుతించుటకు మమ్మల్ని సజీవులకు దాచి కాపాడి నీ కృపాక్షేమములతో నీ మేలుతో ఆశీర్వాదములతో దేవా మమ్మల్ని నింపి బలపరిచిన వాడా ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని చేతికి అప్పగిస్తున్నా. నీవే మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం మీనా వదిన చదువు వినిపిస్తారు. దైవ సంఘం దైవజనులకు ప్రైజ్లాడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండ చోటను కూర్చుండక. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని దీవించుగాక.
ఆమేన్. ఇంగ్లీష్ లో ఆమేన్. Blessed is the man who does not walk in the counsel of the wicked, or stand in the way of sinners, or sit in the seat of mockers. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దీనిలో ఉన్న మర్మాన్ని, వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఆమేన్. దేవునికి సన్నిధిలోకి అడుగు పెడదాం. దేవుడు గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవా ఈ సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడమడవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి వాక్యములో ఉన్న మర్మాన్ని, రహస్యాన్ని మాకు తెలియజేయమడవచ్చున్నానయ్యా. అయ్యా ఎన్నిక లేని మాతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు దేవా, నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా, నీ జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవా నీ సన్నిధి మాకు ఇచ్చిన వాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు దేవా నీ స్వరాన్ని మాకు వినిపింపజేయబడొచ్చున్నాను. నీ స్వరము ద్వారా దేవా ఇదిగో తండ్రి మా హృదయాల్లో దేవా ఉన్న చింతంతా తీసివేయబడొచ్చున్నాను. నీ స్వరము ద్వారా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఆశీర్వదించబడొచ్చున్నాను. దీవెన వర్షాన్ని కుమ్మరించబడొచ్చున్నానయ్యా. నీవు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. నువ్వు మాతో మాట్లాడినప్పుడు దేవా ఇదిగో తండ్రి మాకు జీవం కలుగుతాదయ్యా. మాట వినుట వల్ల మాకు విశ్వాసం కలుగుతుందయ్యా. కాబట్టి ఇదిగో తండ్రి నువ్వు మాట్లాడమడవచ్చున్నాను. నీ స్వరాన్ని మాకు వినిపింపజేయవచ్చున్నానయ్యా. ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో దేవా నన్ను నింపి నీ సిలువ చాటును భద్రపరిచి దేవా నువ్వు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మరి ఈ విధంగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇది కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దీన్ని చూసినప్పుడు నాకు చాలా దీంట్లో దేవుడు మర్మాన్ని దాచి ఉంచాడు, రహస్యాన్ని దాచి ఉంచాడు అని నాకు అర్థమైంది. దావీదు దీవించబడడానికి, దావీదు ఆశీర్వదించబడ్డానికి కారణం 1వ వచనంలోనే ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా విలువైన కీర్తనల గ్రంథం అంటేనే దానిలో దేవుడు దావీదుని ఎంతగా ఆశ్రయించాడో, ఎంతగా దీవించాడో, తనని ఎన్ని శ్రమల నుంచి రక్షించాడో, ఎన్ని ఆపదల నుంచి రక్షించాడో మొత్తం అంతా తను కీర్తనల ద్వారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తన విన్నపములు దేవుడికి సెలవిచ్చుకున్నాడు. అటువంటి గ్రంథంలో మొదటి వచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ విలువైనది, ఆ మర్మమైన దాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి అదేంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మనం బాగా అర్థం చేసుకుంటే మనకు ఆశీర్వాదము కావాలంటే, దేవుని యొక్క దీవెన కావాలంటే మనం దావీదు వలె మనం దీవించబడాలి. ఆయన దావీదు ఎలా అయితే గొర్రెల దొడ్డిలో నుండి ఆయన దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. కొండల్లో తిరిగేవాడు, అడవుల్లో తిరిగేవాడిని తీసుకొచ్చి దావీదుని దేవాది దేవుడు సింహాసనం మీద ఇజ్రాయేలీల 12 గోత్రముల మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక గొర్రెల కాపరినండి, అడవిలో తిరిగే ఒక చిన్న పిల్లవాడిని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజు ఆ కోరుకున్న వాడు రచించిన మొదటి గ్రంథం, మొదటి వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. చాలా విలువైనది. ఎప్పుడైనా అంటారు ఒకని యొక్క ప్రారంభం ఎంత ముఖ్యమో అంతం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం కొన్ని బుక్కుల్లో చూస్తున్నప్పుడు, పుస్తకాల్లో చూస్తున్నప్పుడు మొదటి సూచిక ముందు వాళ్ళ యొక్క ఆ బుక్ యొక్క విషయాన్ని విషయ సూచిక లేదంటే ఒక దాన్ని గమనిక అని రాస్తూ ఉంటారు. చాలా ఆ ముందు పేజీలో రాస్తూ ఉంటారు. ఈ గ్రంథంలో ఉన్న విషయాన్నంతటిని ఒక ముందు పేజీలో రాస్తుంటారు. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు ఎందుకు ఆ మొదటి వచనాన్ని అలా రాశాడని నేను చూసినప్పుడు దేవుడి యొక్క మర్మాన్ని దేవుడు ఆయన యొక్క మనతో దర్శిస్తున్నాడు. మొదటి వచనం చాలా విలువైనది. ఆ విలువైన వాక్యం అదెందుకు రాశాడు? దేవుడు దీవించాలి అంటే, ఆశీర్వదించాలంటే యెహోవా నా కాపరి రాయొచ్చు కదా అని నేను చాలా
తరచుగా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నువ్వు దీవించబడాలా, దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడాలా, దేవుని యొక్క ఆలోచనలు తలంపుల్లో దావీదు వలె దేవుని యొక్క హృదయానికి హత్తుకునేవాడుగా నువ్వు ఉండాలి అంటే దావీదు రాసిన మొదటి వచనంలోనే ఆ మర్మం అంతా ఉంది. దేవునికి ఇష్టలుగా మారాలంటే, దేవుని సన్నిధిలో మనం ఆరాధకులుగా, ఆయనకి ఇష్టమైన వారిగా, విశ్వాస వీరులుగా మారాలి అంటే ఆ మొదటి వచనంలోనే దావీదు మరి దావీదు దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని రాసేస్తున్నాడు. ఒకటి చూసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటే అక్కడ అర్థమవుతుందా దావీదు యొక్క ఆలోచన ఎలాంటిదంటే తను సపరేట్ అయిపోతున్నాడు. ఈ లోకంతో కలిసి కాకుండా దేవుని దగ్గర కూర్చోమని మనకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. మనము దేవుని యొక్క గ్రంథంలో ఉన్న మర్మాన్ని తెలుసుకునేవారుగా ఉంటూ ఉండాలి. దావీదు డైరెక్ట్ గా చెప్పొచ్చు, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో అని చెప్పవచ్చు. కానీ అలా కాకుండా మనం అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవడానికి దావీదు మొట్టమొదటి వచనాన్ని రాస్తున్నాడు. దుష్టులు అంటే మనకు తెలుసు, వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. అవును, వాక్యం ఏమని సెలవిస్తుంది? దుష్ట సాంగత్యము మన మంచి నడవడిని చెరిపివేస్తుంది. కాబట్టి దుష్టులతో నువ్వు కూర్చుండవద్దు అని చెప్పేస్తున్నాడు. వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దు అని మొదటి వచనం చెప్తున్నాడు. నీవు మంచిగా జీవించాలా, నువ్వు మంచివాడిగా ఈ లోకంలో ఉండాలా అంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే నువ్వు మొదటిగా మానుకోవలసింది దుష్ట సాంగత్యాన్ని మనం మానుకుంటూ ఉండాలి. మన చుట్టూ ఎంతో మంది ఉంటారు, వారు దుష్టులా మంచివాళ్ళ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనల్నంట ప్రేరేపిస్తూ ఉంటారంట. మంచి కార్యానికి ప్రేరేపిస్తున్నారా, చెడు కార్యాలకు ప్రేరేపిస్తున్నారా అని, జీవమా మరణమా అని వారి మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంటది. అది ఎలా అంటే మరి ఆ దావీదు మొదటి అధ్యాయం మొదటి వచనంలో అయితే మరి ఈ మాట రాశాడు, తన కుమారుడైన సొలొమోను దేవుడు జ్ఞానవంతుడుగా ఎటువంటి అంటే ఈ లోకంలో అతని అంటి వారు ఎవ్వరూ లేరు, అటువంటి జ్ఞానము కలిగిన వాడు కూడా సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన కూడా ఇదే మాట సెలవిస్తున్నాడు. అవును, మంచి చెట్టు ఉంటే అది మంచి విత్తనం అయితే ఆ చెట్టు కూడా మంచి కాయలే కాస్తుంది అన్నదానికి ఇక్కడ సొలొమోను కూడా తను కూడా మొదటి అధ్యాయంలో దుష్టుడితో సాంగత్యం చేయొద్దు, నీ తల్లిదండ్రులు చెప్పేదాన్ని, దేవుడు చెప్పే ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు అంటున్నాడు. అలా చూస్తున్నప్పుడు ఆయన దుష్టులు ఎలా ఉంటారో మనకి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనంలో నుంచి చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఎలా ప్రేరేపిస్తారంట? పాపులను ఎందుకు అంటున్నారు, మరి దుష్టులను ఎందుకు అంటున్నారు, అపహాసకులను ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మనల్ని పాపానికి ప్రేరేపిస్తుంటారు. ఆ పాపం ఏంటి అంటే మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. ఎలాంటివి ఉంటాయంటే ఒకరి ప్రాణాన్ని తీసేవారిగా, ఇతనికి హాని చేసేవారిగా, ఒకరిని దోచుకునేవారిగా వారి మాటలు ఉంటున్నాయంటే వారిని దుష్టులుగా అంగీకరిస్తుంది ఈ లోకం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళంట ప్రేరేపిస్తారంట, పాపం కొరకు ప్రేరేపిస్తారంట. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకరి పట్టుకున్నటకు దాగి ఉందుము అంటున్నారు. నిర్దోషిని మోసం చేయాలని, వారి నమ్మకత్వాన్ని వారిని దోషులుగా మార్చాలని వీళ్ళు వలపన్నుతూ ఉంటారంట. అలాగా చూసినప్పుడు అందులోకి అలాగ 16వ వచనానికి చూసే వరకు వాళ్ళు కీడు చేస్తారంట. కీడు చేయడానికి వారి పాదములు పరుగులెత్తుతా ఉంటాయి, నరహత్య చేయటానికి వారు త్వరపడుచుంటారు. వాళ్ళ కొరకు స్వనాశనం
పొంచి ఉంది అని మరి సొలొమోన్ అంటున్నాడు. కాబట్టి దేవుడు దావీదుకి ఇచ్చిన జ్ఞానంతోటి ఆయన ఆ కీర్తన గ్రంథంలో మొదటి వచనాన్ని రాస్తున్నాడు. దుష్టులు ఆలోచన చొప్పున నడవక వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోయొద్దు. పాపుల దగ్గర పాపుల యొక్క ఆలోచనలో, దుష్టుల యొక్క ఆలోచనలో నువ్వు ఉండొద్దు, అక్కడ కూర్చోవద్దు, వాళ్ళ మార్గమున నువ్వు నిలవకు అంటున్నాడు. అంటే మనల్ని ఆ సాంగత్యములో నుండి వద్దు, ఆ సాంగత్యం చెయ్యొద్దు. ఆ సాంగత్యం చేయడం వల్ల నీ జీవితం నాశనంకే జరుగుతుంది. కాబట్టి నువ్వెక్కడ కూర్చోవాలనో కూడా ఆయన సెలవిస్తున్నాడు. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోవద్దు అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అంటే ఎవరి దగ్గర కూర్చోవాలి ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి అయితే వాళ్ళైతే దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరిపివేస్తుంది. కాబట్టి ఈ దుష్టులతోటి వాళ్ళ ఆలోచన చొప్పున కాకుండా పాపుల మార్గం నిలవకుండా అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక మనం ఎక్కడ కూర్చోవాలి? మనం కూర్చోవలసిన దానిని ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దుష్టులు మరి చూసినప్పుడు వారు మూర్ఖముగా ఉంటారంట, చీకటి త్రోవల్లో నడుస్తూ ఉంటారు, యథార్థతను విడిచిపెట్టేస్తారు. అటువంటి వారితో మన సహవాసం ఉండకూడదు. మొట్టమొదటి వచనంలో దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే మూర్ఖంగా మాట్లాడే వారితో మనము స్నేహము చేయకూడదు. అలాగే చీకటి త్రోవల్లో పాపాన్ని ప్రేరేపించే వరకు చూసుకున్నాం కదా. మొదటి అధ్యాయం సొలొమోను మొదటి అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వచనాలు, వాళ్ళు కుటినివర్తనలు, వాళ్ళది యథార్థత ఉండదు. అటువంటి సాంగత్యం దగ్గర, వారి దగ్గర మనం ఉండకూడదు. అంటే మనమైతే ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కీడు చేస్తారు, నరహంతకులు, వాళ్ళు కుటినివర్తనలు, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దేవునికి అసహాయమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి మనము ఎక్కడ ఉండాలి? మరి ఇవి చూసినప్పుడు సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయము 16వ వచనంలో మరి దేవుడికి ఇవి నిజంగానే ఇష్టం లేవా అంటే నిజంగానే ఇష్టం లేవు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో మరి సొలొమోను రాసిన ఆ సామెతల గ్రంథంలో ఉంటుంది. ఏమని అంటే దేవునికి ఇష్టం లేనివి, అసహాయమైనవి 6 కలవంట, 7 ఆయనకి హేములు. ఆయనకి ఇష్టం లేని దగ్గర మనం వద్దు అంటున్నాడు. అవేంటంటే 6వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు యెహోవాకు అసహాయములైనవి 6 గలవు, 7 ఆయనకి హేములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇవి దేవునికి ఇష్టమైన కార్యములు కావు. అవి అసహాయం చేసుకుంటున్నాడంట, దేవునికి హేయమైన కార్యములంట. అంటే మనల్ని ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని వాక్యము మొదటి వచనంలో చాలా క్లియర్ గా చెప్తుంది. అంటే దేవునికి ఇష్టమైన కార్యములు జరుగుతున్న వారి దగ్గర నువ్వు ఉండద్దు. ఆ దుష్టుల ఆలోచనలో నువ్వు ఉండద్దు, ఆ పాపుల మార్గంలో నువ్వు ఉండద్దు, అపహాసకులు నిన్ను అపహాసిస్తున్న వారి దగ్గర నువ్వు ఉండద్దు. అంటే దేవునికి ఇష్టమైన దగ్గర నిన్ను ఉండమంటున్నాడు. దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీకు ఆయన సెలవు చేస్తున్నాడు. ఏమనంటే ఆయనకి ఇష్టమైన దగ్గర నిన్ను కూర్చున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. అవేంటి అంటే ఈరోజు మనం చూద్దాం. దేవుడికి ఇష్టం లేని దగ్గర కూర్చోద్దని మనకైతే చాలా క్లియర్ గా చెప్పాడు. మరి దేవునికి ఇష్టమైన దగ్గర కూర్చున్నప్పుడు మనకి ఏమి కలుగుతుంది? దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఎలా ఉన్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు, మనము ఆశపడినప్పుడు దేవుడు మనకి ఏ కార్యాలు ఎలా ఏ విధంగా జరుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం. అందుకే దావీదు భక్తుడు అంతగా హెచ్చింపబడ్డాడు, అంతగా దేవుడి చేత దీవించబడ్డాడు. నా హృదయ రహస్యుడు, నా హృదయానుసారుడు అని దేవుని చేత పిలువబడ్డాడు. అంటే దేవుని యొక్క
హృదయాన్ని తెలుసుకున్నవాడే కాబట్టి ఈ రోజు ఆ హృదయం దేవుని యొక్క హృదయంతో మన హృదయం కూడా కలిసిపోవడానికి మనము కూడా దేవునికి ఇష్టముగా కూర్చోవడానికి మనం ఆలోచిద్దాం. మరి దేవుడు మనల్ని ఎక్కడ కూర్చోమంటున్నాడు అంటే, మనము కొంతమందిని ఈ రోజు వాక్యము ద్వారా చూద్దాం. కొంతమంది ఎక్కడ కూర్చుంటే వారికి ఆశీర్వాదం కలిగింది, వారికి మేలు కలిగింది అనేది మనం చూద్దాం. ఆదికాండము ఆదికాండము 18వ అధ్యాయము 1 వచనాన్ని చూసినప్పుడు, మనకు తండ్రి అయిన అబ్రాహాము మన తండ్రి అయిన అబ్రాహాము మరి తను ఎలా దీవించబడ్డాడు, ఎందుకోసం దీవించబడ్డాడో మనం చూద్దాం. ఎక్కడ కూర్చోవడం వల్ల దీవించబడ్డాడా అనేది చూద్దాం. మరి 18వ అధ్యాయం 1 వచనంలో చూసినప్పుడు, మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అది మీ అందరికీ తెలిసిందే. అబ్రాహాము ఒక ఎడారి ప్రాంతంలో, ఆ మమ్రే అనే ప్రాంతంలో ఒక సింధూర వనము వద్ద ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడంట. ఈ రోజు మనం ఫస్ట్ గా చూస్తున్నది అబ్రాహామును చూస్తున్నాం. అబ్రాహాము ఒక చక్కటి ఎడారి ప్రాంతం అంటే ఎండ, బాగా ఎండగా ఉంటుంటది. అక్కడ నీరు కూడా దొరకదు. అటువంటి స్థలములో ఒక గుడారం వేసుకొని, ఒక చెట్టు కింద, సింధూర వనము కింద, ఒక చెట్టు కింద గుడారం వేసుకొని ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? అక్కడ గుడారం దగ్గర ఎందుకు కూర్చున్నాడు? దేవుడి యొక్క ఆశతో ఎదురు చూస్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా హృదయము నీ కొరకు ఎదురు చూస్తుందని కీర్తనకారుడు 42వ అధ్యాయములో సెలవిస్తున్నట్లు, మరి కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చూసినప్పుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను అని నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అవును, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎండవేళ ఒక మంచి ఎండవేళ మనమైతే ఎండలో మామూలుగా ఉన్నవి ఈ రోడ్ల మీద, ఈ ప్రాంతాల మీద ఉండాలంటే చాలా కష్టం. కానీ అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో కూడా ఆ ఎండ మరీ మనకన్నా డబల్ ఉంటదంట. ఆ ఎండ వేడి తీవ్రత. అలాంటి సమయంలో ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే, జీవము గల దేవుని కొరకు. అవును, నీవు నేను ఎదురు చూస్తున్నాం. ఆయన ముఖ దర్శనం చెయ్యాలని, ఆయన కలుసుకోవాలని, ఆయనతో మన బాధ అంతా చెప్పుకోవాలని, మన కన్నీళ్లు, మన కష్టాలను మనమన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలని మనము ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే అక్కడ అబ్రాహాము ఎదురు చూస్తుంటే దేవుడు అక్కడికి వస్తున్నాడు. 3 మనుషులుగా వస్తున్నాడు. మనకైతే ఇక్కడ చూసినప్పుడు వాక్యం చదువుతున్నాం కాబట్టి అక్కడ దేవుడే దిగి వచ్చాడని మనకు తెలుస్తుంది. కానీ అబ్రాహాంకి ఎలా తెలుస్తుంది? అది దేవుడిని ఎలా తెలుస్తాడు? దేవుడు మనకి మన మధ్యలో కంట దేవుడు మనుషుల్లాగానే వస్తుంటాడంట. మామూలుగానే వస్తుంటాడు. నీకు ఇష్టమైన వారిగా వస్తుంటారు, లేదంటే శత్రువుగా కూడా వస్తూ ఉంటాడు. అది దేవుడని మనకు తెలియదు. ఎందుకంటే మరి యేసుప్రభు గారు చెప్తున్నారు కదా, ఒకరికి ఆహారం ఇస్తే నాకిచ్చినట్లే, ఒకరికి బట్టలు ఇస్తే నాకిచ్చినట్లే, ఒకరిని పరామర్శిస్తే నన్ను పరామర్శించినట్లే అని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ దేవుడే వచ్చాడు కాబట్టి దేవుడికి పరిచర్య చేశాడు అని మనం అనుకుంటాం. కాదు. అందుకే మరి దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలియకుండానే మనము దేవదూతలకు ఆతిథ్యము చేస్తున్నామంట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము
ఒకటో వచనాన్ని చూసినప్పుడు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అవును, అక్కడ అబ్రాహాము కూడా చేస్తుంది అదే. ఎండ వేళ ఆ ఆ మండు టెండలో ఆ గుడారం ఎదుట ఆ సింధూర వనము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు వచ్చారు. వాళ్ళు దేవదూతలని తెలీదు, దేవుడని తెలీదు. ఆ ఎండ వేళ వచ్చిన వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. అయ్యా, ఇదిగో నీళ్లు తెస్తాను, ఇదిగో కాళ్ళు కడుగుకొనుడి, కొంచెము ఆహారము తెస్తాను, అలసట ఈ చెట్టు కింద అలసట తీసుకోండి, కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అంటున్నాడు. అవును, మనము కూడా ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అనేక రకాలుగా వస్తాడు. ప్రవక్తల ద్వారా వస్తాడు, ప్రవచనం ద్వారా నీ దగ్గరికి వస్తాడు, వాక్యము ద్వారా నీ దగ్గరికి వస్తాడు, ప్రార్థన ద్వారా నీ దగ్గరికి వస్తాడు, స్నేహితుడిగా నీ దగ్గరికి వస్తాడు. ఎలా వస్తాడో మనకు తెలియదు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, నీ దగ్గరికి వచ్చే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను దర్శించే దేవుడు. ఆ ఎండ కాలములో, అంటే మన కష్టకాలములో, మన బాధలో, కన్నీరులో, ఆ శ్రమలో మనం ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడే దేవుడు. అక్కడికి అబ్రాహాము ఎదురు చూస్తున్నాడు. దేనికోసం చూస్తున్నాడు ఏమో తెలీదు, కానీ అక్కడ గుడారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మనము కూడా ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుని వాక్కు కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవునితో సంబంధం కలిగే వారిగా మనం ఉంటూ ఉండాలి. ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టే వారిగా ఉండేవారిగా ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉండాలి. మరి యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు, ఆయన మన దగ్గరికి ఎలా 11వ వచనంలో చూసినప్పుడు ఆయన మన కంట కనిపించాడంట. చూసినప్పుడు 9వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం సమీపిస్తుంది, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను, నా చేరువను పోచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. అవును, దేవుడు యొక్క ఆసక్తితో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నీవు ఆ దేవుని సన్నిధిలో కూర్చుంటే, నీ కష్టకాలంలో ఎండవేళ ఆ మధ్యాహ్న సమయంలో మరి కూర్చున్నప్పుడు దేవుడే దిగి వచ్చేశాడు. అవును, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, ఆకాశాన్ని గగనము విడిచి మన మధ్యకి దిగి వచ్చే దేవుడు, మనకు సమీపంగా వస్తాడంట. కానీ ఆయన మనకి కనబడడు. ఆయన మన చేరునే పోచున్నాడు గాని నాకు కనబడడు, నేను ఆయనను కనుగొనలేను అని యోబు భక్తుడు అంటున్నాడు. అవును, మన చుట్టూ ఆయన వేవేల దూత గణములతో మన చుట్టూ ఉన్న మనకు కనబడడు, కానీ ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు, మన మధ్య నిత్య నివాసము చేస్తున్న దేవుడు, ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. అటువంటి దేవుడి యొద్దకు మనము కూర్చున్నప్పుడు ఆయన మనల్ని దర్శించే దేవుడు. అబ్రాహామును దగ్గరికి వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వచ్చి ఆయన ఇస్తున్న ఆతిథ్యాన్ని తీసుకుంటున్నాడు. అవును, నీ దగ్గరికి ఎవరైనా వస్తే నువ్వు ఆతిథ్యము చెయ్యు. అది దేవదూతలకు ఆతిథ్యము చేసిన వారిగా ఉంటుంది. అది నీ శత్రువైనా సరే, నీ శత్రువును ప్రేమించు అని రెండో ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క సన్నిధికి మనం చేరిపోతాం. దాని ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇక్కడైతే చక్కటి ఆతిథ్యాన్ని దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. మరి 18వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు అబ్రాహాముని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. ఎండవేళ కూర్చున్నాడు, తనకు ఎవరు పిల్లలు లేరే, నాకు నాకు ఒంటరి వాడినే అని ఒంటరిగా ఉండి ఎదురు చూస్తున్నాడేమో. మన జీవితంలో కూడా ఎదురు చూస్తున్నామేమో, కొన్ని కోరికల కొరకు ఎదురు చూస్తున్నామేమో, ఆశ కొరకు ఎదురు చూస్తున్నామేమో. దేవుడు మన అలా ఎదురు చూసినప్పుడు ఆయన మన చేరి వచ్చి మన దగ్గరకు వచ్చి మన ఆతిథ్యాన్ని తీసుకొని మనతో కలిసి ఆయన మనల్ని దీవించే దేవుడు. ఆ 18వ వచనంలో చూసినప్పుడు మరి అబ్రాహాము యొక్క ఆతిథ్యాన్ని అంతటిని తీసుకున్న తర్వాత అబ్రాహాముని దీవిస్తున్నాడు. అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా
భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేవుడంట అబ్రాహాముని ఎరిగి ఉన్నాడు. అవును, అబ్రాహాము విశ్వాసమునకు తండ్రి. నీవు నేను కూడా మన జీవితాల్లో వస్తున్న ఆ కష్టకాలం, ఎండాకాలం, ఆ బ్రతుకు దినములన్నింటిలో కృపాక్షేమలు మనకు కలగాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉండాలి. యెహోవా సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు అబ్రాహాం యొక్క ఆతిథ్యాన్ని తీసుకొని అబ్రాహాంను దర్శించి ఆయన దీవిస్తున్నాడు. అబ్రాహాం గొప్ప జనమవుతావయ్యా, నీకో నీ పిల్లల తర్వాత సమస్త జనములు నీ చేత ఆశీర్వదింపబడతాయి. ఇదిగో నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. ఈరోజు మనం చేస్తున్న పని అదే. దేవుని యొక్క నీతి కార్యములు ఏదైతే మొదటి వచనం దావీదు మొదటి వచనాన్ని పలుకుతున్నాడో, ఇదిగో దుష్టుల మార్గమున నువ్వు వెళ్ళొద్దయ్యా, ఇదిగో వారి వారి ఆలోచనలను ఉండొద్దు, వాళ్ళ మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండకు అని చెప్తున్నాడంటే దావీదు అబ్రాహాం యొక్క సంతానం. ఆ యెహోవా మరి యెహోవా ఆజ్ఞను గైకొనున్నట్లు వారిని ఎరిగి ఉంటాను అంటున్నాడు. దావీదు కూడా అదే సెలవిస్తున్నాడు. ఎక్కడ కూర్చోవద్దు, దుష్టులతో కూర్చోవద్దు, వాళ్ళ మార్గములో వెళ్ళొద్దు, వాళ్ళ అపహాసకులు చేయు ఆలోచనలను ఉండద్దు. కాబట్టి నువ్వు కూర్చోవలసిన ప్రదేశం, నీకు కష్టమైన, బాధ అయినా, కన్నీరైనా, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే నువ్వు కూర్చోవలసినది దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎండవేళ గుడార ద్వారం ముందు మరి అబ్రాహాము కూర్చుంటే దేవుడు వచ్చి దర్శిస్తున్నాడు. నీ కష్టకాలంలో దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడిని దర్శిస్తాడు. ఆయన ముఖ దర్శనం చేయాలని దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలి అంటే, నువ్వు ఉల్లాస వస్త్రములు ధరించుకోవాలంటే, ఆయన స్తుతి వస్త్రాలను ధరించుకోవాలంటే నువ్వు ఎల్లప్పుడూ చేయవలసింది మన తండ్రి అయిన అబ్రాహాము ఎలా అయితే మరి ఆ ఎండవేళలో కూర్చొని దేవుని కొరకు ఎదురు చూశాడు, నువ్వు నేను అక్కడ కూర్చుంటూ ఉండాలి. మనం కూర్చోకూడవలసిన పరిస్థితి, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చుండకూడదు. అంటే దేవుడికి ఇష్టమైన కార్యంగా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు, మనకు సమీపంగా వస్తాడు. ఆయనకి నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన చెంతకు చేరి మనల్ని కౌగలించుకొని మనల్ని ఆదరించి మన కష్టాల నుండి విడిపించి మనల్ని దీవించే దేవుడు. అబ్రాహాము చేసినట్లే మనం ఎదురు చూసే వారిగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. మరి రెండోది చూసినప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం తర్వాత మనం ఎక్కడ కూర్చోవాలి అనేది చూసినప్పుడు దేవుడు చక్కగా ఆశ్రయించాడు. నువ్వు ఎదురు చూసావు, నీ కష్టకాలమందు, నీ దుఃఖ సమయంలో దేవుడు చక్కగా దేవుడిని మొర ఆలకించి దగ్గరకు వచ్చి నిన్ను దీవించి ఆశ్రయించాడు అబ్రాహాం వలె. మరి దీవించబడ్డ తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవాలి? మళ్ళీ వెళ్ళి అపహాసకుల దగ్గర కూర్చోవాలా? కాదు. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, మరి అలా ఎవరు చేశారు అంటే, మరి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనంలో మనకు తెలిసిన వాళ్ళే ఈ వాక్యాన్ని రాసిన వాళ్ళే కూర్చున్నారు. ఎలా, ఎప్పుడంటే ఆయన దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, ఇదిగో నీ సంతానాన్ని నేను దీవిస్తున్నాను, నీ గొర్రెలు కాచుకునే వాడిని తీసుకొచ్చి ఈ గొర్రెల దొడ్లోంచి తీసివేసి ఇజ్రాయేల్ మీద, జనుల మీద అధిపతిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇదిగో నువ్వు పోవు చెట్లల్లా నీకు తోడుగా ఉంటాను, శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గొల్లైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఎవరండి? దావీదు గారికండి. గొర్రెల దొడ్డులోంచి తీసుకొచ్చి మహారాజుగా నిలిపిన వాడిని, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నవాడు వెళ్ళి ఆ మహారాజు సింహాసనం మీద కూర్చోలేదు, వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. మరి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినప్పుడు, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము
18వ వచనంలో ఆయన వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఈయన అక్కడ ఒక మంచి కార్యం చేశాడు. దేవుని యందు ఆసక్తి కలిగి, చక్కటి ఆసక్తి కలిగి, మరి ఆయన ప్రవక్తని పిలుస్తున్నాడు. నాతాన్ని పిలిపించి, అయ్యా ఇదిగో నన్నింతగా దేవుడు దీవించాడే, ఆశీర్వదించాడే. నేనైతే ఈ దేవదారు మానుల్లోని చక్కగా నివాసం చేస్తున్నాను. నా దేవుడు ఎళ్ళి అదిగో గుడారాల్లో నివసిస్తున్నాడు. ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలి అని ఆశ తెలియజేసినప్పుడు దేవుడు ఆసక్తి కలిగిన వాడిని దీవిస్తాడు. నమ్మకంగా ఉన్నవాడికి మెండైన దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నట్లు ఆయన ఆ దావీదు యొక్క ఆసక్తిని చూశాడు. అయ్యో! నేను అడిగానా దావీదు? నేనెప్పుడైనా ఇలా గుడారాల్లో ఉంటున్నానని, నాకో మందిరం కట్టమని నిన్నేమైనా అడిగానా? అని దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడుతూ, ఇదిగో తనని గొర్రెల దొడ్డిలోంచి తీసుకొచ్చి సింహాసనం పెట్టాను. తనకేం కావాలన్నా ఇస్తాను. ఇదిగో తన సంతానాన్ని స్థిరపరుస్తున్నాను అని కూడా దేవుడు సెలవిచ్చిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను అని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుని ఆశీర్వదిస్తే ఆ మాటలన్నీ పట్టుకుని వచ్చంట దావీదు గారికి నాతాను సెలవుజేస్తున్నాడు. అయ్యా ఇదిగో రాత్రి దర్శనం ద్వారా నాతో మాట్లాడాడయ్యా, ఇదిగో నువ్వు చెప్పిన మాటని దేవుడికి చెప్పాను, నువ్వు మందిరం కడతావనంటే దేవుడు ఇంకా ఇంకా నేను దీవిస్తున్నాడు. ఇదిగో నా నామ ఘనత కొరకు నీ సంతానం, నీ కుమారుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని నేను స్థిరపరిచి వారి ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషుల దగులు దెబ్బలతోను శిక్షింతును, అతని స్థాపిస్తాను అని అంటున్నాడు. అవును, దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యొక్క ఆ ప్రవచనాలన్నీ నాతాను గారు చెప్పగానే మరి అవన్నీ చూసినప్పుడు 17వ వచనాన్ని చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 7వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుందాం. దేవాది దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత మనం ఏం చేయాలి? తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగును మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. దేవుడు గొప్ప దేవుడు. ఆయన అక్కడ చూస్తున్నాం కదా. వెంటనే నాతాను చక్కగా, అయ్యా ఇగో నేను స్థిరపరుస్తానంటున్నాడు, నీ సింహాసనం స్థిరపరుస్తానంటున్నాడు, సంతానాన్ని, నీ రాజ్యము అంతా నీకు స్థిరపరుస్తున్నాను అన్నాడు. అవును, ఈ రోజు వరకు ఇజ్రాయేల్ దేశాన్ని చూసినప్పుడు దావీదు యొక్క సంతానమే పరిపాలిస్తుంది. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఎవరు మార్చలేరు. ఆయన గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడు మనం నమ్మి ఉన్నాం. ఆయన మనకు నీతికి ఆధారమగు దేవుడు. ఆయన మన ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఆయన సర్వశక్తివంతుడైన దేవాది దేవుడు. నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడా? నిన్ను దీవిస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడా? అది ఎన్నటికీ నెరవేరుతూనే ఉంటది. అది ఆశీర్వాదం. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటది. అటువంటిదే ఈ రోజు మనం చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. ఒకప్పుడైతే ఎప్పుడో మరి కొన్ని సంవత్సరాల క్రితం, మరి కొన్ని శతాబ్దాల క్రితం దావీదును దేవుడు దీవించాడు. ఈ రోజు వరకు అదే జరుగుతుంది. ఆయన రాజ్య సింహాసనం స్థిరపరచబడుతుంది. ఆ మాటలన్నీ మరి నాతాను ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆయన చేస్తున్నది ఏంటంటే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చోండి ఇలాగున మనవి చేస్తున్నాడు. అవును, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటూ ఉండాలి. ఆయన సన్నిధిలో కూర్చొని స్తుతించే వారిగా ఉంటూ ఉండాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నా నోట ఆయన స్తుతికీతం ఉంటుందని దావీదు. అందుకే ఆయన సీక్రెట్స్ అన్ని మనకు చెప్తున్నాడు. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటున్నాడు. అవును, మనము చేయవలసింది ఒక్కటే. వెంటనే మనకేంటంటే
ఎప్పుడైనా సంతోషం కలిగిందనుకో, ఎప్పుడైనా ఆశీర్వాదం కలిగిందనుకో, మనమేం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న మన చుట్టాలతో, బంధువులతో అందరితోటి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ దావీదు ఏం చేస్తాడంటే వెంటనే వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. రాజుగా ఉన్నవాడు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు. మనము కూడా దేవుని స్తుతించే వారిగా ఉంటుండాలి. అక్కడికి వెళ్ళి, అయ్యా నేనే పాటి దానినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నన్ను ఎంతగా హెచ్చించావు, నా కుటుంబం ఏ పాటిది అని దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తున్నాడు. నన్ను ఎన్నుకున్నవాడా నీకు వందనాలని చెప్పి దేవునికి చెల్లిస్తున్నాడు. ఇదిగో సైన్యములుగా యెహోవా ఇజ్రాయేలుకు దేవుడై ఉన్నాడని మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలిగినట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరిచినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము అంటున్నాడు. అవును, దేవునికి మహిమ చేస్తున్నాడు, ఘనత కలిగిస్తున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. అవును, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచువాడు అని కీర్తనా గ్రంథం 50 అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు. కీర్తనలు 50 అధ్యాయం 23. దావీదు చేసినట్లే అక్కడ అబ్రాహాము తన కష్టకాలములో, తన ఎండ వేళ దేవునికి ఎదురు చూస్తున్నాడు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు వచ్చాడు. ఇక్కడ దేవుడు దీవించిన తర్వాత దావీదు వెళ్ళి స్తుతి యాగము చేస్తున్నాడు. వాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడైతే మనం స్తుతి యాగం అర్పిస్తున్నామో దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ఇంకా ఏం చేస్తాడో తెలుసా? మనం స్తుతి యాగం చేస్తే మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు ఆయన ఇంకా రెండింతల ఆశీర్వాదంతో, ఇంకా ఆశీర్వాదాలతో, మనం ఎలా అయితే మన ఇంటికి ఎవరైనా వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాం అనుకోండి, వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇంకో గిఫ్ట్ ఇద్దాం అని మనం ఇష్టంగా వాళ్ళకి మనం పట్టుకెళ్ళిన చీర నచ్చినప్పుడు, వాళ్ళకి మనం పట్టుకెళ్ళిన బట్టలు నచ్చినప్పుడు, లేదంటే వాళ్ళకి ఇష్టమైన వంట చేసి పట్టుకెళ్ళినప్పుడు, ఏదైనా సరే మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగుందండి, చాలా బాగుంది, మీకు థ్యాంక్స్ అండి అని చెప్పినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఇస్తూ ఉంటాం. అలాగే దేవుడికి మనం స్తుతి యాగము చేస్తూ మహిమపరుస్తూ ఉంటే ఆయనకి నీకు ఇస్తూనే ఉంటాడు ఆశీర్వాదాలు. నువ్వు వద్దంటున్నా సరే ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. అటువంటి దేవుడు అండి మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు కాబట్టి మనం ఎక్కడ కూర్చోవాలి? మనం దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని వాగ్దానం పొందుకున్న తర్వాత దావీదు చేసినట్లే దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో కూర్చొని దేవునికి స్తుతి యాగం చేస్తున్నాడు. అవును, నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో కూర్చొని మనకిచ్చిన ఈ ఆశీర్వాదం, మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఆయన ఇచ్చిన కృపాక్షేమాలను బట్టి, ఆయన ఇచ్చిన మేలును బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, నా అంతరం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని దేవుని సన్నిధిలో మనము కూర్చొని స్తుతి యాగము చేసినప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వదించే దేవుడు. గొర్రెల దొడ్లోంచి తీసుకెళ్లి ఒక చిన్న కుర్రాడు గొర్రెలు కాచుకునే కుర్రాడుని తీసుకెళ్లి రాజుగా చేసేసాడు. రాజు అయ్యేటప్పటికి దావీదు గారి వయసు 30 సంవత్సరాలు అంతే. ఆ వయసులో దేవునికి ఉపయోగపడే పాత్రగా ఎన్నుకోబడ్డాడు. నువ్వు నేను కూడా ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, యెహోవా సన్నిధిలో కూర్చున్నప్పుడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా, దుష్టుల యొక్క సాంగత్యము చేయకుండా, దుష్ట ఆలోచన చెప్పు నడవకుండా, మరి పాపుల మార్గం నిలవకుండా, ఆ సాంగత్యంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయకుండా మనము దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో అబ్రాహాము వలె, మరి దావీదు వలె కూర్చుంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. గొప్ప దేవుడు అండి. ఎంత మంచి దేవుడు అండి. ఇంకా ఉన్నాయి, మనం చూద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏ అద్భుతాలు జరుగుతాయి, ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని మనము రేపటి దినాన తెలుసుకుందాం. మనం అబ్రాహాము వలె, మరి దావీదు వలె దేవుని సన్నిధిలో కూర్చునే వారిగా ఉందాం. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఆయన చెప్తున్నాడు, అవి అసహాయమైన కార్యాలు, నాకు హేయమైన కార్యాలు, అవి చెయ్యొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తూనే మొదటి వచనంలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకుందాం. ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో మనం ఆ బాధను చెప్పుకోవాలి, మన కష్టాన్ని తెలియజేయాలి అంటే, మన ఆనందాన్ని ఎవరికి తెలియజేయాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. ఆయనను మహిమపరిస్తే మనల్ని ఇంకా ఆశ్రయించే దేవుడు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ వాక్యాన్ని మనం పట్టుకుందాం. ఆ వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. అనుదినము ఇలా కూర్చుంటున్నామంటే దేవుడు మనల్ని ఎంతగా దీవించాడండి. మనకి ఎన్నో పనులున్నాయి. సాయంత్రం ఈ టైం అయితే ప్రైమ్ టైం అంటారు దీన్ని. 6 గంటల నుంచి 9 గంటల వరకు మంచి మంచి సీరియల్స్ వస్తాయి. అప్పుడే ఉద్యోగాలు చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. ఆ ఉద్యోగుల నుంచి భర్తలు వస్తారు. పని నుంచి ఆడవాళ్ళు వస్తారు. అందరికీ చాలా పీక్ టైం. కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటే నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కరుణించి కటాక్షిస్తున్నాడు. కాబట్టి త్వరలోనే దేవుడు ఇంకా 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 బహుగా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, మేలిమి బంగారు కన్నా మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అలసి సొలసిన మన జీవితాలకు నెమ్మది, సాంత్వన, విశ్రాంతి దేవుని సన్నిధిలో మాత్రమే మనకు స్తోత్రం. దేవుని మాటలు విన్నప్పుడు మాత్రమే మన మనసులు కుదుట పడతాయి, మన మనసులు తెప్పరిల్లుతాయి. దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరెక్కడ నడవాలో, మీరెక్కడ కూర్చోవాలో, మీరు ఏ మార్గంలో వెళ్ళాలో, మీరు ఏ పని చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం బహుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించడి వారందరూ కూడా ధన్యులు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అట్టి ధన్యత ఈ రాత్రి దేవుడు మనందరికీ కూడా దయచేయునుగా, ఆమేన్. మనందరికీ దయచేయునుగా, ఆమేన్. మనందరికీ దయచేయునుగా. ఆమేన్. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించే వారిగా ఉంటారో వారందరూ కూడా నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఆమేన్. ఆకు వాడక నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె దావీదు యొక్క వంశము కూడా దీవించబడింది. దానికి కారణము అతడు నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటను. దివారాత్రములు కూడా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ దేవుని నామమును స్మరిస్తూ మహిమపరుస్తూ దావీదు దేవుని కొరకే ఆలోచించేటటువంటి అనుభవము కలిగిన వాడుగా
మరి ధర్మశాస్త్రంలో దేవుని గ్రంథములో దావీదు గురించి వ్రాయబడింది. అందుకే దేవుడే ఇచ్చినటువంటి సర్టిఫికేట్. దావీదు నా హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడిగా దావీదు మారిపోగలగడానికి కారణము దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు. దావీదు ఎప్పుడు ఉంటాడు, పాపుల మార్గములో నిలువలేదు, అపహాసకులు కూర్చుంట చోటన అతను కూర్చొనలేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవారాత్రములు దానిని ధ్యానించాడు. కాబట్టి దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. ఈ రాత్రి దేవుని మాటలు విన్నటువంటి మనందరికీ కూడా ఈమె దేవుని హృదయానుసారురాలు. ఇతడు దేవుని హృదయానుసారుడని దేవుని ద్వారా పిలిపించుకునేటటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. శూన్యము నుండి సమస్తమును సృష్టించిన వాడా నీకే స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ బంగారు పాదాల దగ్గర ప్రభా నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా నాయనా నువ్వు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రం. మేము ఎక్కడ కూర్చోవాలో నాయనా ఎవరితో ఉండాలో ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. నాయనా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. ఒకరి నడతను స్థిరపరచువాడు నేనన్నావు కదా ప్రభా. నాయనా మే నరమాతులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా నడత మా ప్రవర్తన ప్రభా దయచేసి ప్రభా మమ్మల్ని ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మరి ఒక్కసారి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి ప్రభా నిత్యము 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 ప్రభా నీ ఎందే ప్రభా నీ ధర్మశాస్త్రమునందు ప్రభా ఆనందించే కృపా భాగ్యం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయనా నీ ధర్మశాస్త్రం మా హృదయంలో ఉన్నప్పుడు ప్రభా మేము పాపము చేయకుండా పారిపోయినట్లుగా ఉంటామని మాట్లాడిన వాడా దయచేసి ప్రభా నీ ధర్మశాస్త్రం మా తలంపుల్లోను నాయన మా హృదయాంతరంగంలోను నాయన మా కనుల మధ్య బాసికం వలె ప్రభా మేము కట్టుకోవటాన్ని కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. దేవా వాక్యమై ఉన్నవాడా నాయన మా పాదాలకు దీపమై ఉన్నవాడా ఇదిగో దేవా దేవా అబ్రహాం ఏ విధంగా ప్రభా తన గుడారం యొద్ద ప్రభా నీ కొరకు ఎదురు చూచాడో ప్రభా నిత్యము ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నాయన నిత్యము మేము గడపటానికి మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాం. నాయన మరొక్కసారి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ చేతిలో మంటి ముద్దులుగా ఉంటుండగా ప్రభా మా వంకరవంతనమంతా తీసివేసి ప్రభా దావీదు వలే ప్రభా నాయనా నిన్ను సన్నుతించే ఆత్మాభిషేకం మాకు దయచేయమని అడుగుచున్నాను. నాయనా నాయన నువ్వు మార్చగల దేవుడు ప్రభా మాలో ఉన్న వంకరంతా తీసివేయగల దేవుడు ప్రభా నిత్యము 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 ప్రభా నీ సన్నిధానంలో గడపగలిగే భాగ్యం మాకు దయచేయండి. అవును నాయన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మేము అభివృద్ధి పొందాలంటే ప్రభా నిత్యము నీ సన్నిధానాన్ని మేము ఆశ్రయించే వారులాగా ప్రభా నాయన ధర్మశాస్త్రాన్ని నాయన నిత్యము ధ్యానించేవారిగా ప్రభా మాకు ఆసక్తిని పుట్టింప చేయమని అడుగుచున్నాను. మాలో ఆసక్తిని పుట్టింప చేయండి ప్రభా మాలో ఆసక్తిని పుట్టింప చేయమని అడుగుచున్నాను. మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. మమ్మల్ని కటాక్షించమని అడుగుచున్నాను. నీ వాక్యము ధ్యానించినప్పుడు ప్రభా అమర్మాలం నాయన నాయన మేము గుర్తెరుగులాగున ప్రభా మాకు జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచున్నాను. ఆ రహస్య ధన నిధిలోంది ప్రభా నాయన మేము శోధిస్తూ ఉన్నాడు ప్రభా నాయన నువ్వు గొప్ప ధన నిధులు ఇస్తానన్నావు కదా ప్రభా మాకు అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. నాయన నిత్యము ప్రభా నీ పాదాల దగ్గర గడపటానికి మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నువ్వు మా కుటుంబాలకి ఇచ్చావు. నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన నాయన ఒక నిమిషము గడుపుట ప్రభా వినాయన ఇదిగో తండ్రి ఒక దినము గడుపుట ప్రభా 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు కదా ప్రభా. నీ యందు ప్రభా కొద్ది నిమిషాలు మేము నాయన నీ పాదాల దగ్గర గడిపి ఉండగా ప్రభా నువ్వు రావలసిన దీవెన తప్పగా ప్రభా ఈ బిడ్డలందరి మీదకి ఇస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నా. నువ్వు మరవన దేవుడవయ్యా, నువ్వు మరిచిపోను దేవుడవయ్యా. ఇదిగో తన్ని కన్నులతో ప్రభా మమ్మల్ని చూస్తున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అరచేతిలో చెక్కుకున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా తలంపులన్నీ ఎరిగిన వాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా హృదయ రహస్యాలు ఎరిగిన వాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు సమస్తము ఎరిగిన న్యాయాధిపతివి. ప్రతి ఒక్కరికి ప్రభా
తగు విధమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ప్రభ, వారి వారి కొలతల ప్రకారం ఇచ్చే దేవుడు ప్రభ. ఈ రాత్రి కాల సమయంలో ఏ విషయమే ప్రభ నీ పాదాల దగ్గర కూర్చుని ఉన్నారో ప్రభ, బిడ్డలందరినీ దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రభ వారి కుటుంబాలకు వచ్చిన గాక, వారి కుటుంబాలకు వచ్చిన గాక, ఈ కుటుంబంలో కూడుకున్న ప్రతి బిడ్డ మీదకు దిగి వచ్చిన గాక, వారి సమయం నీకు ఇచ్చి ఉండగా ప్రభ. దేవా, నువ్వు చూచి చిన్న కన్నులు గల దేవుడు కదా ప్రభ. నాయన, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రభ నువ్వు మరచిపోని దేవుడు కదా ప్రభ. నీకు ఈ సమయాన్ని వారికి ఇచ్చి ఉండగా ప్రభ, వారికి రావాల్సిన దీవెనను దయచేసి కుమ్మరిస్తున్నందుకే నీకు కోటాను కోట్ల స్తోత్రాలు. బిడబిడలు కూడా ప్రభ, కుటుంబం అంతా ప్రభ నీ పాదాల దగ్గర కూర్చోటానికి నీ కృప అనుగ్రహింప చేయండి. వారి హృదయాలు కూడా నువ్వు తిప్పమని అడుగుచున్నానయ్యా, నీకు వందనాలు. నువ్వు నాయన గొప్ప కార్యములు చేసే దేవుడవయ్యా, నీకు వందనాలు. భీకరమైన కార్యములు చేయవాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కుటుంబాల్ని నాయన ఇంకా విస్తరింప చేయమని అడుగుచున్నాను. మా గుడారపు తాళను నాయన విస్తరింప చేసి ప్రభ, ఈ తహిల మినిస్ట్రీని ప్రభ అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. అనేక మంది ప్రభ ఈ మందులోకి రావటాన్ని కృప చూపించమని అడుగుచు ఉన్నాను. ఈ యూట్యూబ్ లో వింటున్న ప్రతి ఒక్కరు ప్రభ, ఈ వాక్యం ఎప్పుడైనా ప్రభ, ఎవరు ఎక్కడ వింటున్నా ప్రభ, అది వారిని పట్టుకొనును గాక. నజరేయుడైన యేసునామములో ప్రభ వారిని దర్శించును గాక. ఆ వాక్యం ప్రభ వారికి వెలుగుగా, ఆ దినమందు ప్రభ ఒక ప్రత్యేకమైన కార్యము జరుగును గాక. నాయన పరిశుద్ధాత్మ తండ్రి, నీకు అసాధ్యమందంటూ ఏది లేదయ్యా. అయా సమస్తమును చేయవాడా, నాన్న భీకరమైన కార్యములు చేయవాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపిస్తానని వాగ్దానం ఇచ్చిన వాడా, ఇక్కడున్న ప్రతి బిడ్డ మీదకి ప్రభ ఆ వాగ్దానం నెరవేర్చబడును గాక, ఆ వాగ్దానం నెరవేర్చబడును గాక. తరతరముల కొరకు ప్రభ, యుగయుగములకు ప్రభ నాయన దీవెనకరంగా ప్రభ, ఆశీర్వాదకరంగా బిడ్డలకు మేము ఉండులాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. నాయన, మేము ఎందుకనగా ప్రభ నీ యందు నమ్మిక ఉంచున్నాం ప్రభ. మా భారం అంతా నీ మీద పెడుతున్నాం. మా బిడ్డల భారం నీ మీద పెడుతున్నాం. మా కుటుంబ భారం నీ మీద పెడుతున్నాం. మా భవిష్యత్తు భారం మేము నీ మీద పెడుతున్నాం. ఇదిగో ఉద్యోగాల భారం నీ మీద పెడుతున్నాం. వివాహాల భారం నీ మీద పెడుతున్నాం తండ్రి. మా భారం అంతా మోయివాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి అప్పుల భారం కూడా నీ మీద పెడుతూ ఉంటుండగా, ఏ బిడ్డకి ఏ భారముతో ఉన్నారో ప్రభ, సమస్త జనులారా నాయన నీ భారం మోయించిన వారా నా దగ్గరికి రండి అన్నట్టుగా ప్రభ, వారిని దగ్గరకు వచ్చి ఉండగా ప్రభ, వారికి రావాల్సిన దీవెన కుమ్మరింప చేయమని యేసునామములో అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడవు, నీకు సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఇంతవరకు ప్రభ ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలిచ్చి ప్రభ నాయన ముందు వెనుక కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ప్రభ నువ్వు నడిపిస్తున్న మహా గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక ముందు కాలంలో కూడా ప్రభ నీ వాక్యము మా ముందు నడిపిస్తూ ప్రభ మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. మా చేతులు గట్టిగా పట్టుకోమని అడుగుచున్నాను. అయ్యా, నీకు వందనాలు. నువ్వే మార్గము, నీవే సత్యము, నీవే జీవమని ప్రభ ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగిన ప్రభ మా అందరిలో ప్రభ నీ బలాన్ని దాయిచేయమని అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మను, ఏడంతల పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింప చేయండి. ప్రతి దినం ఎదగటానికి మాకు సహాయము దాయిచేయమని అడుగుచున్నాను. అనేక మంది గురించి ప్రార్థించే ఆత్మను మాలో పెట్టమని అడుగుచున్నాను. ఎడతెగ విసుగ్గా నాయనా నేను స్తుతిస్తూ ప్రభ ఆరాధించే ఆత్మాభిషేకము, నాయన ప్రార్థించే మనసు మాలో పెట్టమని అడుగుచున్నాను. నూతనమైన మనసును మాలో పెట్టండి. నూతన తైలాభిషేకం మాకు దయచేయండి. నూతన స్వభావం దయచేయమని అడుగుచున్నాను. నాయన నన్ను కనికరించమని అడుగుచున్నాను. నువ్వు సమస్తమును చేయగల గొప్ప దేవుడు దేవుడవయానికి వందనాలు. శూన్యము నుండి సమస్తమును చేసిన దేవుడు ప్రభ, మేము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభ నాన్న 1000 మందిగా చేసే దేవుడు ప్రభ, మేము ఒట్టి చేతులెత్తి ప్రభ నీ ఎదురు ఆధారపడుతూ ఉంటుండగా ప్రభ మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను. అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించావో ప్రభ నాయన, అనేక మందికి నాయన లెక్కింపలేని జనాంగానికి ప్రభ నాన్న తండ్రిగా చేసి ఉన్నావో ప్రభ దేవా, మమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేయమని అడుగుచున్నాను. ఆశీర్వాదం ప్రభ మా అందరి మీదకి రానిమ్మని అడుగుచున్నాను. గొప్ప దేవుడు, ఉరుములు మెరుపులు మెండుగా కురిపించే దేవుడవయానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. భీకరుడానికి స్తోత్రములు, భయంకరుడానికి స్తోత్రములు, మా శత్రువులతో వ్యాజ్యమాడువాడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ మీద ఆధారపడుతున్నాం. మమ్మల్ని కనికరించండి. మా మార్గాలు సరళం చేయమని అడుగుచున్నాను. నాయన ఇంకను ప్రభ మేము ఎగబాకే స్థితిలో మమ్మల్ని పెట్టండి ప్రభ. నువ్వు నిజమైన ద్రాక్షవలు ప్రభ, తీగలు మేమన్నా ప్రతిదిన మేము అంటుకట్టుకుంటూ ఉండగా ప్రభ నాయన మంచి ఫలాలు నజరేయుడైన యేసునామములో ప్రతి ఒక్కరిలో ఫలించును గాక. నీకు స్తోత్రాలు. ఆ ఫలాలు నాయన అనేక మంది తిని తృప్తి పొంది ప్రభ నాయన నిన్ను ఆరాధించుటకు ప్రభ వారి ఎదురు మమ్మల్ని
నాయన ఇదిగో మాదిరికరంగా తయారు చేయమని అడుగుతున్నాను. మా బిడ్డల ఎదుట మమ్మల్ని మాదిరికరంగా ఉంచమని అడుగుతున్నాను. మా సంఘం ఎదుట ప్రభ మమ్మల్ని మాదిరికరంగా ఉంచండి. మా ఇరుగు పొరుగు వారి ఎదుట ప్రభ మమ్మల్ని మాదిరికరంగా తయారు చేయమని అడుగుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ పాల్గొన్న బిడ్డ ప్రతి ఒక్కరిని ప్రభ ప్రత్యేకంగా కంచివేయండి. వారి కుటుంబాల చుట్టూ నీ కంచివేయమని అడుగుతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి, నీ రక్త కంచివేయమని అడుగుతున్నాను. పడి చెడి ఉంటే పైకి లేవనెత్తమని అడుగుతున్నాను. దినదినము నాకు నాయన ఇదిగో తన పైకి లేవనెత్తువాడవు నీవైనందుకే స్తోత్రాలు. నీ వైపు చూచిన వారి ప్రభ ఎన్నడూ సిగ్గుపడరయ్యా, నీకు వందనాలు. నాయన ఇదిగో దేవా, మా చేతులు గట్టిగా పట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవితాంతం వరకు ప్రభ నీవే మాకు తోడుగుండా నడిపించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణాలను జ్ఞాపకం చేసుకోండి, ముఖ్యంగా మేమున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి. నాయన మా సేవకులు జ్ఞాపకం చేసుకోండి, సేవకురాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను. ఏ బిడ ఏ ప్రార్థనలో ప్రభ నాయన ఇదిగో తండ్రి ఉండి మూలుగుతూ ఉన్నారో, ఏ బాధని నీకు విన్నవిస్తున్నారో ప్రభ నువ్వు ఆలకించే దేవుడవు. నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారి చెర నుండి, వారి బంధకముల నుండి నాయన వారికి విడుదల యేసునామములో అనుగ్రహించమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నాయన మా దేశంలో ఉన్న ప్రతి కరువు తీసివేమని అడుగుచున్నాను. నాన్న ఏ అపాయము రాకుండా ప్రతి బిడ్డ చుట్టూని కంచివేమని అడుగుచున్నాను. నీకు వందనాలు. సకాలంలో మంచి వర్షాలు దయచేయండి, ఎండవేడిని తగ్గించండి. దీనివల్ల ఎంతో మంది బలహీనతలైపోతున్నారయ్యా. వారందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. నీ గాయపడిన హస్తముతో ముట్టి ప్రభ నువ్వు బలపరచమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి మా దేశ నాయకులు రక్షించండి. నాయన మా ఇరుగు ప్రదేశాలను రక్షించండి ప్రభ. నాయన ఇదిగో నాయన యెరూషలేమును దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను. ప్రపంచ దేశాల చుట్టూ నేను ఆయనని కంచివేమని అడుగుచున్నాను. వారందరిలో ప్రేమ వర్షాన్ని ప్రభ పెట్టమని అడుగుచున్నాను. అభివృద్ధి ఆశీర్వాదం ప్రతి ఒక్కరిలో పెట్టమని అడుగుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మా అందరినీ ప్రభ ప్రత్యేకంగా దీవించినందుకే నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దినదీవెలతోనూ దినాశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని అతి త్వరలో రానున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలపు ఆరాధనలో కలుద్దాం. అంతవరకు షాలోమ్.